గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర అంటూ మేమైతే టెంపుల్లోకి ఎంటర్ అయిపోయాం. ఇంకా పంతులు గారు మాకు పిలిచి, బాబు ఇంక టైం అవుతుంది స్టార్ట్ చేద్దామా అనేసరికి మాకు ఈ ప్లేట్స్ అన్నీ ఇలా పెట్టారు. ఈ బియ్యం మీద మేము మా బాబుకి అయితే అక్షరాభ్యాసం చేసాము ఈ దేవి ముందున. మా బాబుకి ఈ స్లేట్ పైన ఇలా రాయిపించారు అన్నిటిని. అండ్ వీటిని చాలాసేపు అదే వాక్యాలపైన రాయిపించారు. మేమైతే అక్షరాభ్యాసం అయిపోయిన తర్వాత మా బాబుకు ఒక స్లేట్ పెన్సిల్ ఇచ్చి ఈ స్లేట్ పైన రాయమన్నాం. ఇలా రాస్తున్నాడు. ఇంకా చూసారా, ఇంకా నేనైతే చేయి పట్టుకుని కొంచెంసేపు అయితే రాయిపించాను. ఆ తర్వాత మా వాడితో ఆ దేవుడి దర్శనం చేయించుకున్నాం. ఇంకా మేము తీసుకెళ్ళిన ఈ పులిహోర అండ్ చెక్కల పొంగల్ కూడా అక్కడ ఉన్న వాళ్ళకి ప్రసాదం అయితే ఇచ్చేసాం. మేము కూడా కొంచెం ప్రసాదం తీసుకుని తిన్నాము. అసలు ఎంత బాగుందంటే అంటే చాలా టేస్టీగా ఉంది ఈ పులిహోర. అండ్ చాలా కమ్మగా కూడా ఉన్నది. ఆ తర్వాత పక్కనే ఉన్న శివాలయంకి వెళ్ళి హుండీలోని డబ్బులు వేసాం. ఇంకా మా బాబు చెప్పాం బొట్టు పెట్టుకుంటే, మా వాడు చూసారా ఎలా పెట్టుకున్నాడో. అంతే, మేము ట్రెండ్ ఫాలో అవ్వం, అలా ట్రెండ్ సెట్ చేస్తాం. ఇంకా అక్కడి నుంచి గుడి బయటికి వచ్చేసరికి మా వాడికి అక్కడ కనిపించింది ప్రసాదాలు నేను కూడా పనిచేస్తా అని చెప్పి అక్కడికే వచ్చిన ఒక చిన్న బాబుకి అయితే చక్కెర పొంగలి ఇచ్చేయడం జరిగింది. కరెక్ట్గా అక్షరాభ్యాసం టైంకి మా వాడైతే ఏం చేశాడో ఈ నెక్స్ట్ వీడియోలో అయితే చూడండి.